తైవాన్ జామ్ అండి. మరి డార్క్ పింక్ కాదు కానీ ఇది సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ఇలా గ్రో బ్యాగ్లో వేసిందనమాట. దీంట్లోనే తోటకూరండి, ఎర్రదొకటి పచ్చదొకటి చక్కగా మంచి బలంగా నాటుకుపోయినాయి. ఇంక వదిలేసాము అంటే మొత్తం ఇక్కడంతా విత్తనాలు ఇవన్నీ తయారైపోయండి. ఎంతో కొంత ఈ జామ మొక్కకి పోషకాలు అందకుండా చేసేస్తాయండి. ఇక తీసేసానమాట. విత్తనాలు కూడా వచ్చేసాయి అనుకోండి, మనకి కూరకి వండుకున్న టేస్ట్ ఉండదు. అందుకని ఇంకా తీసేసాను. ఇవ్వండి, వేర్లు మాత్రం కట్ చేసేసి కంపోస్ట్ దగ్గర వేసేస్తే ఆ కంపోస్ట్ కింద మారిపోతాయి. అందుకని వేరే కుండీలో వేసేస్తాను. ఇది కింద చిలకడదుంప వేసానండి. ఆ చిలకడదుంప కొంతవరకు పర్లేదు. మరి ఇంకా ఈ తోటకూరలు ఇవన్నీ మొలిచినాయి అనుకోండి, దానికి ఇబ్బందే కదా. అందుకని తోటకూర తీసేసాను అనమాట. అలాగే ఇక్కడ ఈ మొక్కల్లో కూడా ఈ తోటకూర అండి చాలా బలంగా పడి లేచింది. జస్ట్ ఇప్పుడే తీసేసాక ఐడియా వచ్చింది, మీకు చూపిస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇలాగా ఎదుగుతున్నాయి కదా అని మనం విత్తనాల కోసం వాటి కోసం అదే కుండీలో ఉంచేసాం అనుకోండి, ఈ మిగిలిన ఏ మొక్క అయితే ఉందో దానికి సారం అందదనమాట. ఇది నూరు వరహాల మొక్క అండి. ఆ కుండీలో పడి లేచింది. ఇదిగోండి స్టార్ ఫ్రూట్స్ నిన్నే హార్వెస్ట్ చేసాము. ఇక్కడ కూడా ఉన్నాయి ఈ నిమ్మ మొక్క దగ్గర. ఇవి కూడా తీసేస్తానండి. ఇంకా తోటకూర బాగా పెరిగిపోయింది. తోటకూర గార్డెన్లో ఎక్కడ పడితే అక్కడ అలా పడి వచ్చేస్తానే ఉంటుందండి. ఇదిగోండి ఈ చామదుంప దాంట్లోనూ, ఇలా పళ్ళ మొక్కల దాంట్లోనూ పడి వచ్చేస్తానే ఉంటాయి. ఇంకా మనం ప్రత్యేకంగా ఏం వేసుకోక్కర్లేదండి. ఈ తోటకూర ఎందుకలాడు అందులేడని మనకి వంట చూసారా పద్యం, అలాగా అన్ని చోట్ల వచ్చేస్తుంది ఒక్కసారి మనం వేసుకుంటే కనుక. పని కట్టుకుని పెంచుకోకుండా చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. అవి పడి లేచినాయి కదా అని వదిలేకుండా అసలు మొక్కకి పోషకాలు అందేలాగా వీటిని కొంచెం ఎదగనిచ్చి తీసేసుకోవాలండి.